ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రావణ సోమవారం. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి విధి విధానాల గురించి, నియమాల గురించి శ్రీరస్తవంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శ్రావణ శుద్ధ అష్టమి, తెల్లవారుజాము 4:44 వరకు. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం విశాఖ పూర్తిగా ఉంది. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం సింహక్షేత్రంలో, బుధుడికి వక్రస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, వక్రస్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఏమరపాటు పనికిరాదు. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు బాగా అనుకూలిస్తాయి, ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులతో పాటు ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి, బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేధిస్తున్నటువంటి సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. సంతృప్తికర సంఘటనలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక ఒడిదుడుకులతో పాటు ఆశాజనకమైనటువంటి వాతావరణం కూడా సమాంతరంగా ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మానసిక భీతి కొనసాగుతుంది. గతంలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం సన్నగిలుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు కూడా ప్రబలమవుతాయి. నూతన ఉత్సాహం తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మంచి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడా రంగం వారు క్రమక్రమంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆర్థిక అనుకూలత మాత్రం కొనసాగుతుంది. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది.
అవరోధాలు ఉన్నప్పటికీ, విఘ్నాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు సానుకూల పరిస్థితులు ఇంపును కలిగిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు, గుర్తింపు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని మంచి అవకాశాలు వేగవంతంగా పొందటానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఉద్యోగ వ్యవహారాల్లో సానుకూల పరిస్థితులు కొనసాగుతాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆధిక్యత ఆర్థిక పరంగా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు నియంత్రించబడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో అధిక ఒత్తిడి నుంచి సినీ రంగం వారు విముక్తి పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దగ్గరవుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా, నైపుణ్యంతో, నేర్పరితనంతో పూర్తి చేయగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి మెరుగవుతుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి ఆనందానికి దారితీస్తుంది. మహిళలు స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక క్రమశిక్షణ కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు స్వభావంతో కూడినటువంటి చర్యలు పనికిరావు. విముఖత ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తప్పనిసరి. ఒప్పందాల విషయంలో విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు భాగస్వాములతో లేకపోలేదు. క్రమశిక్షణ మహిళలకు తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు గృహరీత్యా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా మనస్తాపాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. వివాహాది శుభకార్యాలపై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నేర్పరితనంతో పూర్తి చేసి గుర్తింపును సాధించగలుగుతారు. మహిళలకు క్రమశిక్షణతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత ఆర్థికంగా లాభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి
శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. ఆకస్మిక ఖర్చులు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తప్పనిసరి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా మహిళలకు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఒడిదుడుకులు ఆకస్మికం. మంచి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి క్రమక్రమంగా మాత్రమే లభిస్తాయి. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి ఉంటుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి మాత్రం లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ, శారీరక ప్రతికూలత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ప్రారంభమవుతుంది. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అనుచిత పరిస్థితుల నుంచి విముక్తి విద్యార్థులు పొందగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం, అనుకూలత వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిళ్లు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. అనుచిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. భాగస్వాములతో విభేదాలు వ్యాపార రంగం వారికి తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించలేకపోతారు. గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే లాభిస్తాయి. పట్టుదల తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మాతంగి మాతను దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ సంప్రదింపులు, సలహాలతోటి వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అనిశ్చితి వేగవంతంగా నియంత్రించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక విషయాలు క్రమక్రమంగా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. అభద్రతా భావం ఉంటుంది. అయినప్పటికీ నిలదొక్కుని ఎదుర్కొని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి నిర్ణయాలు ఇంకా సాధించడానికి తారామాతని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, మానసిక క్లేశాలు దూరం కావాలని, స్థిరమైనటువంటి చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి స్థిరమైనటువంటి విజయాలు పొందాలని శ్రావణ సోమవారం సందర్భంగా మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.